కొన్ని దేశాల పేర్లకు అక్కడి పరిస్థితులకు సంబంధమే ఉండదు. అలాంటి దేశం గురించిన స్టోరీనే ఈ రోజుటి ఇన్ డెప్త్ లో మనం చూడబోతున్నాం. మీకు తెలుసా, గ్రీన్లాండ్ అన్న పేరును దేశంలో ఎక్కడ గ్రీనరీ ఉండదు. పచ్చదనానికి బదులు మంచుతో కప్పుకుపోయిన తెల్లటి ప్రదేశాలే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఐస్లాండ్ అన్న పేరున్న దేశాలు ఎక్కడా కాగడ పట్టుకుని వెతికినా మంచు కనిపించదు. అంతా గ్రీనరీతో నిండిపోయి ఆకుపచ్చగా ఉంటుంది. అదే విచిత్రం. అంటే చరిత్రలో అవి మొదట అలా ఉండేవి, కానీ పరిణామ క్రమంలో ఆ ప్రాంతాలలో అలాంటి మార్పులు అనివార్యమైపోయి ఉండొచ్చని అంటున్నారు చరిత్రకారులు. ఐస్లాండ్ అని పిలువబడుతున్న ద్వీప దేశం ఒకప్పుడు అగ్ని పర్వతాలతో నిండి ఉండేది. వాటి నుంచి విరజిమ్మబడిన బూడిద తెల్లగా పరుచుకొని ఉండేదిట. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని కనిపెట్టిన అడ్వెంచర్లు తమకు కనిపించిన దృశ్యాన్ని బట్టి అది మంచుగా భ్రమించి ఐస్లాండ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ దేశం 3.5 లక్షల జనాభాతో కొనసాగుతూ అదే పేరుతో స్థిరపడిపోయింది. ఇక ఆ పక్కనే 700 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రీన్లాండ్ భూమిపై -85 డిగ్రీస్ చలితో ఉండే 2 ప్రాంతంగా ఉండేది. అక్కడ నిరంతరం మంచు కురుస్తుండటంతో అడవులన్నీ మంచుతో కప్పబడిపోయేవి. దాంతో అక్కడ స్థిరపడిన స్కాండినేవియన్లు దానిని గ్రీన్లాండ్ అనే పిలుచుకునేవారు. కానీ అక్కడ పచ్చిదనం మంచు చాటున దాగి ఉంటుంది. ఎటు చూసినా తెల్లటి మంచే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నిరంతరం కురిసే మంచు కారణంగా రోడ్ల నిర్మాణం వృధా అవుతూ ఉంటుంది. అందుకే ఆ దేశంలో ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించాలంటే పెద్దగా రోడ్లంటూ ఉండవు. రైలు మార్గాలు అసలే ఉండవు. అసలు అక్కడ పగలే కాదు, రాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఇంత విచిత్రమైన లక్షణాలున్న ఆ దేశమే గ్రీన్లాండ్. డెన్మార్క్ రాజ్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ద్వీపంగా గ్రీన్లాండ్ ఏర్పడింది. భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో భాగమైనప్పటికీ రాజకీయంగా, సాంస్కృతికంగా యూరప్ దేశాలతో 1000 సంవత్సరాల అనుబంధం కలిగి ఉంది గ్రీన్లాండ్. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం భూమిపై మొదటి మానవులు క్రీస్తు పూర్వం 2500లో గ్రీన్లాండ్ ప్రాంతానికి వచ్చినట్లుగా చెబుతారు. ఇక్కడ మనుషుల సంచారం 4500 సంవత్సరాలకు పూర్వమే జరిగిందని తేలింది. నిజానికి ఏ దేశమైనా నగరమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి ప్రధానంగా రవాణా సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. రవాణా మార్గాలు ఉన్న ప్రాంతాలే వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే పాలకులు ముందుగా రవాణా సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. రవాణా మార్గాలంటే మనకు రోడ్లు, రైలు, విమాన, జల, సముద్ర మార్గాలు స్పృశిస్తాయి. ఏ దేశంలోనైనా మొదట రోడ్లు, తర్వాత రైల్వే లైన్లు, ఆ తర్వాత విమాన సౌకర్యాల గురించి ప్రభుత్వాలు ప్లాన్ చేస్తూ ఉంటాయి. అందుబాటులో నీటి ప్రవాహాలు ఉంటే జల మార్గాలను కూడా ఏర్పాటు చేసుకుంటాయి. కానీ గ్రీన్లాండ్ లో ఇప్పటికీ రోడ్లు, రైలు మార్గాలు లేవు. ఇందుకు కారణం అక్కడి వాతావరణమే అంటున్నారు నిపుణులు. ఆ దేశంలో పగలు, రాత్రి కూడా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి వీధి దీపాల అవసరం లేకపోవడంతో అవి కనిపించవు. అది మరో ప్రత్యేకత. ప్రపంచంలో రోడ్లు, హైవేలు లేని గ్రీన్లాండ్ దేశంలో జనాభా కూడా స్వల్పంగానే ఉంటుంది. గ్రీన్లాండ్ రవాణా వ్యవస్థ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు తమ ప్రయాణాల కోసం హెలికాప్టర్లు లేదా విమానాలను ఎంచుకుంటూ ఉంటారు. ఇక్కడ నిరంతరం కురిసే మంచు కారణంగా రోడ్లు పూర్తిగా కనిపించకుండా కప్పబడిపోతాయి. అందుకే జనం తమ ప్రయాణాల కోసం విమానాలు, చాపర్లను ఉపయోగిస్తున్నారు. విస్తీర్ణం పరంగా చూస్తే గ్రీన్లాండ్ ప్రపంచంలోనే 12వ అతిపెద్ద దేశం. బ్రిటన్ కంటే 10 రెట్ల పెద్దదిగా, విశాలంగా ఉంటుంది. 8 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం, 80,000 మంది జనాభా ఉండే ఈ దేశంలో రాజధాని న్యూక్ నగరంలో తప్ప మరెక్కడా రోడ్లు కనిపించవు. ఒక న్యూక్ నగరంలో ఎక్కడ చూసినా రోడ్లుంటాయి, కానీ అవి మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి బయటకు కనిపించవు. రోడ్డు ఉందని తెలియడానికి విపరీతంగా రెడ్ లైట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మాత్రమే రోడ్లు కనిపిస్తాయి, మిగతా ప్రాంతంలో ఉండవు. రోడ్లంటూ పెద్దగా లేని ఈ దేశంలో 21 విమానాశ్రయాలున్నాయి. వీటిలో 5 విమానాశ్రయాలు ముఖ్యమైనవిగా చెబుతున్నారు. ఎన్నో అద్భుతాలు కలబోసుకున్న ఈ దేశం గురించి వింటేనే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నిజానికి గ్రీన్లాండ్ వాతావరణమే ఇక్కడ వ్యవస్థలను మిగతా ప్రపంచంతో వేరు చేసిందని అంటారు నిపుణులు. ఈ దేశంలోని 80% ప్రాంతం శీతాకాలంలో పూర్తిగా మంచుతో కూరుకుపోయి ఉంటుంది. పరిష్కారం దొరకని సవాళ్లతో కూడిన వాతావరణం కారణంగానే ఇక్కడ అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక్కడ ఈ కఠినమైన వాతావరణంలో రోడ్లు వేయడం చాలా కష్టం. మరుగుతున్న తారు రోడ్డుపై పడక ముందే గడ్డకట్టుకుపోతోంది. రోడ్లు లేని పరిస్థితిలో ప్రజలు తమ ప్రయాణాల కోసం మంచుపై స్కేటింగ్ చేస్తూ వెళ్లే స్నో బైకర్లను లేదా కుక్కలను లాగుకుంటూ తీసుకుపోయే డాగ్ స్లైడర్లను ఉపయోగిస్తారు. అయితే పట్టణాల మధ్య చిన్న చిన్న ప్రయాణాల కోసం గత కొన్నేళ్లుగా ఇక్కడ విమానాలు, హెలికాప్టర్లు వాడడం మొదలుపెట్టారు. సముద్ర మార్గంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే వేసవి కాలంలో మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడి సముద్రం కూడా గడ్డకట్టుకుపోతోంది. మొదటి నుంచి గ్రీన్లాండ్ పర్యాటక పరంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ప్రజలకు భౌగోళిక శాస్త్రం అంటే చాలా ఇష్టం.
ప్రపంచ దేశాలలో అలాంటి ఆసక్తి కలిగిన వారంతా ఇక్కడి అరుదైన విశేషాలను చూసేందుకు గ్రీన్లాండ్ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడి నైసర్గిక స్వరూపం, అక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా పగలు రాత్రులలో మిగిలిన ప్రపంచం కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ మన దేశంలో లాగా అక్కడ ప్రతిరోజు సూర్యాస్తమయం, సూర్యోదయాలు టైం ప్రకారం జరగవు. కొన్ని నెలల పాటు సూర్యుడే కనిపించడం అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ఇక్కడ 2 నెలల పాటు అంటే మే నుంచి జూలై 25 వరకు సూర్యుడు అస్సలు అస్తమించడు. సూర్యుడు పగలు రాత్రి 2 సమయాల్లోనూ ఆకాశంలోనే దర్శనమిస్తాడు. గ్రీన్లాండ్ కు సంబంధించి ఇది మరో ప్రత్యేకత. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రస్తుతం ఇక్కడి వాతావరణం కూడా ప్రపంచంలో అన్ని ప్రాంతాల మాదిరిగానే వేగంగా మారుతోంది. నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పేరుకుపోయిన మంచు వేగంగా కరుగుతోంది. మంచు లేకపోవడం వల్ల అప్పటిదాకా కప్పుకుపోయిన పచ్చదనం బయటపడుతోంది. ప్రకృతి అందాలు బయటపడే ఈ కాలంలోనే పర్యాటకులు వస్తుంటారు. టూరిజం విషయానికి వస్తే గ్రీన్లాండ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఖరీదైనదిగానే ఉంటుంది. ఇక్కడ రైల్వేలు, హైవేలు, రోడ్లు లేవు కాబట్టి హెలికాప్టర్, విమానం ఉపయోగించాలి. లేదంటే బోటులో ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్లేందుకు వినియోగిస్తూ ఉంటారు. హోటల్లో బస చేసేందుకు కాస్త ఖరీదైనదిగానే ఉంటుంది. దీంతో ఈ ప్రాంతం బడాబాబుల పర్యాటక ప్రాంతంగా మారింది. విదేశాలలోని బిలియనీర్ల సంతానాలకు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గ్రీన్లాండ్ ను ఉపయోగిస్తున్నారు. గ్రీన్లాండ్ లో అత్యధిక జనాభా గ్రీన్ ల్యాండింగ్ లేదా డానిష్ భాషలో మాట్లాడతారు. ఇంగ్లీష్ అదనంగా ఉంటుంది. 1979లో హోమ్ రూల్ ని స్థాపించినప్పటి నుంచి ఈ 3 భాషలు ప్రజా వ్యవహారాలలో ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడి పాఠశాలల్లో 2 భాషలతో పాటు ఇంగ్లీష్ ను కూడా నేర్పుతూ ఉంటారు. చుట్టూ సముద్రం ఉన్న కారణంగా గ్రీన్లాండ్ లో చేపలు పట్టడం ప్రధాన పరిశ్రమగా ఉంటుంది. గ్రీన్లాండ్ లో సీ ఫుడ్ మినహాయించి దాదాపు ప్రతిదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. గ్రీన్లాండ్ జనాభాలో దాదాపు 1/4 మంది రాజధాని నగరం న్యూక్ లోని నివసిస్తున్నారు. ఈ ద్వీప నగరం ఓ అతిపెద్ద కాస్మోపాలిటన్ పట్టణంగా మాదిరిగా ఉంటుంది. నగరంలో ఎక్కడ చూసినా ఆ దేశ ప్రభావాన్ని ప్రదర్శించే మ్యూజియంలు కనిపిస్తూ ఉంటాయి. వీధుల్లో హిప్ క్యాప్లు, ఫ్యాషన్ బూటిక్లు విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ తమ దేశానికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసినవిగానే ఉంటాయి. విదేశీయులకు ఇష్టమైన బార్బిక్యూ వంటల పొగతో వీధులు పొగచూరి కనిపిస్తూ ఉంటాయి. దేశంలో ఎటు చూసినా మంచుతో కప్పబడిపోయిన పర్వతాలు, పచ్చని ప్రకృతితో సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికా తరువాత ఇక్కడే అత్యధికంగా చలి వాతావరణం ఉంటుంది కాబట్టి మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. నార్వే, అంటార్కిటికాలో కనిపించే అరోరా బొలియారిల్ కాంతులు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది గ్రీన్లాండ్ కు సంబంధించి మరొక ఆకర్షణీయమైన విషయం. చీకట్లు కమ్ముకున్న కాలంలో ఈ రంగుల వెలుగు జిలుగులను చూసేందుకు జనం వస్తూ ఉంటారు. సూర్యుడి నుంచి వెలువడిన చాటిడి కణాలు భూ వాతావరణంలోకి వాయువులతో ఢీకున్నప్పుడు నార్థన్ లైట్స్ ఏర్పడతాయి. దేశంలో ఇన్ని ప్రకృతిపరమైన ఆకర్షణలు ఉన్నాయి కాబట్టి గ్రీన్లాండ్ ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా ఎదిగింది. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా గ్రీన్లాండ్ పర్యటించాలని విదేశీ పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. నిత్యం వచ్చే పర్యాటకులతో రాజధాని న్యూక్ నగరం ఎప్పుడూ సందడిగా కనిపిస్తూ ఉంటుంది. దేశంలో రహదారులు లేకున్నా టూరిస్టులు అడ్వెంచర్ టూర్ కోసం దూర ప్రాంతాలను సందర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది.